నేను కోస్తారా? లేదా నువ్వు కోస్తా అంటే చెప్పు, నేను రికార్డ్ చేస్తా. అవునా? సో గైస్, ఇప్పుడు మనం నాటుకోడిని స్టార్ట్ చేద్దాము. సో ఈ 2 నాటుకోళ్ళు అనమాట, 2 తీసుకుందాము. మొత్తం వచ్చేసి 2 కేజీన్నర పడింది. కేజీన్నరకి టోటల్గా మనకి దగ్గరగా 1500 రూపీస్ పడింది అనమాట. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఉల్లిపాయలకు వస్తే ఏడుపు వస్తుంది. వస్తే మొత్తం పట్టుకోరు. కర్రీ అయితే వండటం అయిపోయింది. కాకపోతే కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో డ్రింక్స్ ఏమీ లేదు. డ్రింక్ ఏమైనా తీసుకుందామని నేను షాప్కి వచ్చాను. మంచిగా చికెన్ నాటుకోడితో పాటు మంచి డ్రింక్ ఉండాలి కదా. బీరు తాగుదామా లేకపోతే కోక్ తాగుదామని ఆలోచిస్తున్నాను నేను. ఎరా ఏం తాగుదాం, బీరా కోకా? బీర్ తీసుకుంటావు నువ్వు? బీర్ కష్టంలే కానీ నేనైతే కోక్ తీసుకుంటాను. కోక్ కన్నా నాకు యాక్చువల్గా ఫాంటా అంటే ఇష్టం. నేను ఫాంటా ఒకటి తీసుకుంటాను. చూడండి ఎలా ఉందో, మంచిగా ఎమి కర్రీ. వావ్, మొత్తం అంతా రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేసి మీకు చెప్తాను కర్రీ ఎలా వచ్చిందో. యాక్చువల్గా మా ఫ్రెండ్ వండాడు, చాలా బాగుంటాడు చికెన్ కర్రీ. యాక్చువల్గా ఇది నాటుకోడి అంటే మన ఇండియన్ నాటుకోడి కాదు, అంటే మన ఇండియన్ నాటుకోడి అంత బాగోదు, బట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో కర్రీ. ఓకే, సూపర్ గుడ్ అనమాట. చాలా 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 బాగుంది కర్రీ.